హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఓవెన్ లేకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతో చక్కగా స్పాంజ్ కేక్ ఫ్లఫీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక 40 మినిట్స్లో కేక్ అయితే అయిపోతుంది. వీడియో ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. స్పాంజ్ కేక్ తయారీ కోసం అయితే 1 కప్పు మైదా తీసుకోవాలండి. మైదాని ఇలా జల్లించుకోవాలి. ఒక బౌల్లో జల్లించుకొని 1/2 కప్ షుగర్ని అయితే పౌడర్ లాగా చేసుకొని మనం జల్లించుకోవాలి. 1/2 కప్ షుగర్ని గ్రైండ్ చేసుకుంటే 1 కప్ అవుతుందండి. ఈ పౌడర్ని అయితే జల్లించుకోవాలి. దీంట్లో 1 స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1/2 స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకొని చక్కగా పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా ఏమన్నా షుగర్ పార్టికల్స్ ఏమన్నా వస్తే పక్కకు తీసేసుకోవచ్చు ఇలా జల్లించుకోవడం వల్ల. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లో 2 ఎగ్స్ అయితే తీసేసుకోవాలి. 1 కప్పు మైదాకి 2 ఎగ్స్ అయితే చక్కగా సరిపోతాయండి. ఈ 2 ఎగ్స్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ యాలకుల పౌడర్ అండ్ 1/2 కప్పు నెయ్యినైతే తీసుకోవాలండి. నెయ్యి లేకపోతే మంచిగా ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవచ్చు. ఏదైనా ఆయిల్ తీసేసుకొని 1/2 కప్ అయితే వేసుకోవాలి. 1 కప్కు 1/2 కప్పు ఆయిల్ అయితే వేసుకొని 2 టేబుల్ స్పూన్ల చల్లటి పాలు వేసుకోవాలి. యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి స్మెల్ అనేది రాకుండా. లేకపోతే వెనీలా ఎసెన్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం జల్లించుకొని పక్కన పెట్టుకున్న మైదాపిండి షుగర్ పౌడర్లో అయితే ఈ మిక్చర్ని అయితే వేసుకుంటూ చక్కగా ఒకటే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలి. చక్కగా క్లాక్ వైజ్ లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ ఒకటే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలి. మొత్తం అంతా ఎంత చక్కగా కలుపుకుంటే మన కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఒకటే డైరెక్షన్లో మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలి. మిక్చర్ అనేది తిక్కగా ఉంటే కొన్ని పాలైతే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా చక్కగా మొత్తం అంతా కన్సిస్టెన్సీ అనేది మంచిగా తిక్కగా వచ్చేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్చర్ని అయితే చక్కగా కలుపుకొని మనము మూత పెట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈవెన్గా ఉన్న ఒక గిన్నెని అయితే తీసుకోవాలి. లేకపోతే మీకు కేక్ బౌల్ ఉంటే కేక్ బౌల్లో నెయ్యి మొత్తం రాసేసుకొని మైదా పిండిని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెని అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని దీంట్లో ఇసుక లేదా సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకొని దీంట్లో ఒక స్టాండ్ లేకపోతే ఏదైనా గిన్నెను పెట్టుకొని దాంట్లోనైతే 10 నిమిషాలు అయితే వెయిట్ చేసుకోవాలండి. ఈ గిన్నెను ఇలా వెయిట్ చేసుకున్నప్పుడు మనం ఈ గిన్నెలో మనం కేక్ వేసుకోవాల్సిన మిక్చర్ని అయితే ఈ గిన్నెలో వేసేసుకొని నెయ్యి రాసుకున్న గిన్నెలో ఈ కేక్ మిక్చర్ని అయితే మొత్తం వేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుంటే మిక్చర్ అంతా ఈవెన్గా బబుల్స్ లేకుండా వస్తుంది. తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మనం హీట్ చేసుకున్న కుక్కర్లో అయితే ఈ గిన్నెలో అయితే పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 30 to 35 మినిట్స్ అయితే మంచిగా చేసుకోవాలండి. కుక్ చేసుకుంటే చక్కగా ఇలా పొంగుతుంది. కేక్ అనేది చక్కగా స్పాంజ్ లాగా వస్తుంది. ఒక పుల్లతో లేక మన నైఫ్తో ఇలా ప్రెస్ చేసి చూస్తే చక్కగా మనకు దానికి అంటకుండా వస్తే కేక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి. ఇప్పుడైతే ఈ బౌల్ని అయితే తీసేసుకొని మొత్తం చల్లగా అయినాక మనం ఒక నైఫ్తో ఇలా సైడ్లకంతా కట్ చేసుకొని మంచిగా మనం ఈ విధంగా గిన్నెని మనం రివర్స్ వేసుకొని ఒకసారి ట్యాప్ చేస్తే మనకైతే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే కేక్ని ఒక నైఫ్తో మంచిగా కట్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుందండి. ఇలా ఈవెంట్స్కి ఏమైనా బర్త్డే కేక్స్ యానివర్సరీకి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చక్కగా తింటారు. ఈ విధంగా ఇంట్లో తయారు చేసి పిల్లలకి ఇవ్వండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా స్పాంజీగా కేక్ అయితే చక్కగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్